హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం గువాహటికి అయితే వెళ్ళబోతున్నాం, అస్సాంలో. అప్పుడే మా లాస్ట్ వీడియోలో చూస్తున్నారు కదా, భూటాన్ అయితే ఒక రౌండ్ కొట్టుకొని వచ్చేసిన. ఇప్పుడు కొత్తగా ఇట్లా చేయాలనుకొని ఇప్పుడైతే ఇట్లా చేసిన. జనరల్ కోచ్లో అయితే వెళ్తున్నాను అనమాట అస్సాంకి. చాలా హార్డ్ ఉంది. ఈ బ్రదర్ అయితే మనకు సీట్ ఇచ్చినాడు. అట్లా ఉంటుంది అనమాట మనతోనే. బ్యాగ్ అయితే కింద పెట్టిన, బ్యాక్గ్రౌండ్లో కింద పెట్టిన బ్యాగ్ అయితే. రేపు అంటే మిడ్-నైట్ 1కి అయితే రీచ్ అయిపోతాం అనమాట మనం. చూద్దాం ఏమవుతుందో మరి. మా టైం వచ్చేసి 7:25 అయితే అవుతుంది. కరెక్ట్గా నిన్న 2:25కి ఏసీ లాంచ్లోకి వెళ్ళినా అనమాట. ఇప్పుడైతే బయటికి వస్తున్నాను. నిన్న నైట్ జర్నీ అయితే చుక్కలు చూపించేసింది, అసలు మామూలు కాదు. కొంచెం పరిచయం పట్టినట్టుంది. ఈరోజు ట్యాబ్లెట్లు వేసుకొని పడుకోవడమే. ఈరోజు ఏం ప్లాన్స్ పెట్టుకోలేదు. ఈరోజు ఫుల్ డే స్లీపే అనమాట. డైరెక్ట్గా రేపు పొద్దున్నే అయితే ఇంకా మన టెంపుల్కి అయితే వెళ్తాము. మండే, ఈరోజు సండే అనమాట. డేట్ వచ్చేసి ఈరోజు. ఈ వాచ్ ఎందుకో మామ అంతా తప్పు చూపిస్తాను, అర్థం కావట్లేదు. ఈరోజు డేట్ మళ్ళీ చెప్తా. హాస్టల్కి వెళ్ళిన తర్వాత అయితే కలుద్దాం. మామ హాస్టల్ అయితే చెక్ ఇన్ అయిపోయినా. అవుట్లుక్ అయితే హాస్టల్ సూపర్గా ఉంది, కానీ నా రూమ్లో అయితే ప్రజెంట్ ఎవరు లేడు. 2 బెడ్లే ఉన్నాయి. ఖాళీగానే ఉంది హాస్టల్ అంతా. అంత పెట్టడం అయితే అంత వర్త్ కాదు. యాక్చువల్గా నాకు 2 నైట్స్ కలిపి 1400 అయితే పడింది. 2 నైట్స్కి కలిపి 1400. ఎక్స్పెన్సివే అది నాకు తెలిసినంత వరకు. ఇంకా ఏం చేయలేము, ఒక్కడే ఉన్నాము. ఇంకా ఈరోజు రెస్ట్ కావాలన్నమాట బాడీకి. ఎందుకంటే ఈరోజు సండే అనమాట. డేట్ ఇందాక చెప్తా అన్నా, మర్చిపోయినా, మళ్ళీ చూడలే డేటు. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్తున్నా. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అయితే హాస్టల్ చూపించేస్తా. స్టేషన్ నుంచి అయితే ఇట్లా వచ్చిన, ఆ గ్రీన్ కలర్ బస్ వస్తుంది కదా, అట్లా ఇదే హాస్టల్, ట్రావెలర్స్ హాస్టల్ అని పైన. దానికి వెళ్ళాలంటే ఇట్లా కింద సెలార్లోకి వెళ్ళాలి ఫస్ట్. హాస్టల్ వచ్చేసి 3rd ఫ్లోర్లో ఉంటుంది. ఇదే అనమాట ఎంట్రీ. కరెంట్ బాయ్ ఇప్పుడే చదట్ మదర్. ఇదో మా ఎంటర్ అవ్వగానే ఇట్లా ఈ పెయింటింగ్స్ అంటే నాకు చాలా బాగా ఇష్టం అనమాట. ఇది రిసెప్షన్, ఎవరు లేరు ఇక్కడ. ఇవన్నీ బ్యాంబూ, ఇంకా ఇక్కడంతా మొత్తం బ్యాంబూనే. ఇలా పైకి వెళ్ళాలన్నమాట. 3rd ఫ్లోర్లో మళ్ళీ ఇంకో 2 ఫ్లోర్లు అయితే ఎక్కాలి. ఇది ఈడ ఇంకొక పెయింటింగ్ ఉంది. ఇంకా ఇది డైనింగ్ ఏరియా. ఈడ ఆటో పెయింటింగ్ ఉంది. పెయింటింగ్స్ అంటే నాకు బాగా ఇష్టం. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా, ఇక్కడ తినచ్చు అనమాట. ఇక్కడ మళ్ళీ ఇంకో పెయింటింగ్ ఉంది. ఇక్కడ మళ్ళీ ఇది వచ్చేసి హాస్టల్లో 1st ఫ్లోర్. నాది హాస్టల్లో 2nd ఫ్లోర్ అనమాట. ఇక్కడ బైక్ పెయింటింగ్, బట్టలన్నీ ఆరేసినారు ఎవరు, నేను వాష్ చేయాలి. ఇంకా ఇక్కడ కాంపస్ ఉంది. ఇంకొక పెయింటింగ్, ఒక పెయింటింగ్ అయితే మిస్ అయింది మామ, అది సూపర్ ఉండే. ఇది వచ్చేసి ఇది. మళ్ళీ ఈడొచ్చేసి చార్లే ఉన్నాడు, బాగుంది పెయింటింగ్ అసలు. ఇంకా తర్వాత ఈడ నా రూమ్ వచ్చేసి ఇదనమాట. నా రూమ్ అంతా అప్పుడే గలీజ్ చేసేసిన. ఇదే నా రూము. ఇవి బట్టలు వాష్ చేయాలి. ఇప్పుడు బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టిన. ఇవంతా స్టఫ్. వీటి నుంచి వ్యూ అయితే ఇట్లుంది. నాకు ఒక ఆర్ట్ మిస్ అయిందని చెప్పినా కదా మామ, ఇదే. నాకు ఇదే అనమాట బాగా నచ్చిండేది, ఎక్స్ప్లోర్ అని చెప్పేసి. ఇంక ఇవన్నీ నార్మలే, నాకు ఇది ఒక్కటే బాగా నచ్చింది. హాయ్ మామ, గుడ్ మార్నింగ్. ఈరోజు డే 2. యాక్చువల్గా నిన్నేం రికార్డ్ చేయలేదు. బ్రేక్ఫాస్ట్ తర్వాత కెమెరా క్లోజ్ చేసినాను. ఇప్పుడైతే మనం కామాఖ్య మందిర్కి అయితే వెళ్ళబోతున్నాము. నిన్ననే ఏ స్టాప్స్ ఏంటి అని మొత్తం కనుక్కునేసిన అనమాట. ఇప్పుడైతే వెళ్తున్నాను. ర్యాపిడో ఇందాకే బుక్ చేసింటే వాడు ఎక్స్ట్రా అడిగినాడు. పోరా పుస్తకాన్ని నిన్నే అంతా ఎక్కువ కనుక్కున్నా. నేను క్యాన్సిల్ చేయను, నువ్వు క్యాన్సిల్ చేయద్దు, ఏమన్నా చేసుకోపో అని చెప్పిన. లేకపోతే మరి 60 రూపాయలు చూపిస్తా అంటే ఎక్స్ట్రా అడుగుతున్నాడు మళ్ళీ. దాంట్లోనే కమిషన్ అంతా పోయి మిగులుతుంది వాడికి. ఇప్పుడైతే ఒక స్టాప్ దగ్గరకు వచ్చినా. ఇక్కడ మోస్ట్లీ బస్సెస్ ఆపుతారనమాట. ఇంకా వెళ్ళేదారిలో మాట్లాడదాం ఏముంది. నుంచి బయటికి రాగానే ఇదైతే మనకు కనిపించింది. దీంట్లో అయితే ఎక్కేసిన. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అది ఒక 3 కిలోమీటర్స్ కొండపైన అయితే ఉంటారు అమ్మవారు. మనమైతే కొండపైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఆటోలో వాళ్ళు అయితే 30 రూపీస్ తీసుకున్నారు. యాక్చువల్గా 20 రూపీసే. ఇంకొత్త వాళ్ళని చూస్తే వాళ్ళు అంతే అనమాట, 10 రూపాయలు అయితే ఎక్కువ తీసుకుంటారు. నా బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు మామ, కనిపిస్తుందో లేదో మరి. నా బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ అయితే కొండపైకి వెళ్ళాల్సి ఉంటుంది మనము.
వెళ్దాము. ఇది టెంపుల్ బస్సెస్ కూడా ఉంటాయి, ఇట్లా ఆటో వాళ్ళు కానీ ఉంటారనమాట. వీళ్ళు ఆటో వాళ్ళు అడిగితే ఎంత అడుగుతారో మరి నాకు కూడా తెలియదు. వేరే దానికోసం అయితే వెయిట్ చేద్దామా. ఈ ఆటోలోనే వెళ్తున్నాను పైకి. యాక్చువల్గా 20 మామ తీసుకునేది, 30 ఎందుకు తీసుకుంటున్నారో మరి నాకు కూడా తెలీదు. పొద్దున్నే అయ్యి అట్లా తీసుకుంటా అంటారు నాకు తెలిసి. అందరి దగ్గర అట్లే తీసుకుంటున్నారు. పైకి వెళ్తున్నాము 3 కిలోమీటర్స్. ఎంతసేపు పడుతుందో మరి టైం నాకు కూడా తెలీదు. వెహికల్స్ అన్నీ ఇక్కడే స్టాప్ చేస్తారు మనం. ఇంకా లోపలికి అయితే అలో లేదు, బైక్స్ ఒకటే అనుకుంటా అలా అయితే. ఆల్రెడీ అందరూ రెడీగా ఉన్నారు దర్శనానికి. ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయి అన్నీ. అయితే వీళ్ళు ఇట్లా అడిగే వాళ్ళు అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు. మనం ఏం పట్టించుకోకూడదు, కావాలంటే వెనక్కి వచ్చి కనుక్కొని పోవాలన్నమాట. షాప్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి. పొద్దున్నకే ఓపెన్ చేసి పెట్టినారు. యాక్చువల్గా 4 o'clockకే స్టార్ట్ అయిపోతుంది క్యూ. నేను ఒక 40 minutes అయితే లేట్ అనమాట. 6కి రావాలనుకున్నా, 6:40 అయింది ఎక్కేపాటికి ఆటో. 6కి అంతా ఇక్కడ ఉండాలన్నమాట దర్శనానికి వచ్చేవాళ్ళు. వీళ్ళందరూ జనరల్ క్యూ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఇంకా నేను వచ్చేసి ఇక్కడ కూర్చున్నాను. సన్ రైజ్ అయితే జరుగుతుంది మంచి కలర్లో. ఇంకా ఇట్లాంటివన్నీ ఉంటాయి. నేనేమో అవన్నీ ఏం తీసుకోలేదు, జస్ట్ దర్శనానికి వచ్చినాను అనమాట. వీళ్ళందరూ క్యూ, అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు. మామ జనరల్గా వెళ్ళే వాళ్ళకి కూడా ఇలాంటి టోకెన్ అయితే ఇస్తారు. ఈ టోకెన్ తీసుకొని ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. మన బ్రదర్స్ ముందరైతే ఉన్నారు క్యూలో, మధ్యలో గ్యాప్ ఇచ్చినారనమాట. వాళ్ళని ఫాలో అవుతా అంతే. ఇంకా మనకేం తెలీదు. తెలియనప్పుడు ఇంక కనుక్కొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది. టోకెన్ అయితే ఇట్లా ఉంటుంది. ఫ్రీ షూ అని ఉంటే ఇక్కడైతే నా చెప్పలైతే పెట్టేసిన. పక్కనే టాయిలెట్ కూడా ఉంది మామ, యూజ్ చేసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు. ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళిపోదాము. అంటే ఇందాక క్యూ వచ్చినారు కదా బయటికి, వాళ్ళని ఫాలో అయ్యకుండా వచ్చినా అనమాట. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ అయితే తెలుసుకోవాలి మీరు. ఏం చేయాలో తెలియనప్పుడు కొంతమందిని అడిగి మళ్ళీ జనరల్ ఫాలో అవ్వాలన్నమాట. ఇదో ఇక్కడ మళ్ళీ బోర్డు అయితే ఉంది, జనరల్ క్యూ అనేసి. ఇక్కడ అన్న సేవ అని అయితే ఉంది. మన వాళ్ళు ఎందుకు వెనక్కి పోతున్నారు మళ్ళీ, ఎట్లా మరి దర్శనానికి. ఇదో వీళ్ళు ఇక్కడ పైకి ఎక్కుతున్నారు. 30 steps ఏమో ఉంటాయి, నిన్న వీడియోలో చూసిన. ఇలా స్టెప్స్ అయితే ఉంటాయి, అందరు ఎక్కుతున్నారు, వీడియోలు కూడా తీసుకుంటున్నారు అంతా. ఫస్ట్ దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చేసినాం అనుకో మనము, తర్వాత ఎంత రికార్డ్ అయినా చేసుకోవచ్చు. సో వెళ్ళేటప్పుడు ఏమి అంత రికార్డ్ చేయకపోవచ్చు నాకు తెలిసి. వీళ్ళు ఎప్పుడే దర్శనానికి వేస్తున్నట్టున్నారు, బొట్లు పెట్టుకున్నారు. ఇక్కడ మళ్ళీ పూలాలు అన్నీ చాలా ఉన్నాయి మామ. ఎంట్రీ అయితే కొంచెం బిజీగానే ఉంది. ఇక్కడ దాకా చెప్పలు అయితే వేసుకొచ్చేసినారు మామ. చూసినారు కదా, అది కాదంటే ఎంట్రీ. ఎందుకు మరి ఇట్లా బొమ్మన్నారు, సీదా జావ్ అని. ఇద్దాం మళ్ళీ ఏందో పెట్టినారు జనరల్ క్యూ అని బోర్డు అయితే. ఇక్కడ చిన్న చిన్న మేకలను అయితే బలిస్తుంటారు. మనం అలాంటి విన్యాసాలు చేయలేము కాదు, చూడలేము కూడా. నాకు ఇంకా అస్సలు కంట్రోల్ అవ్వదు అలాంటివి చూస్తే. అయితే ఇక్కడ స్టాంప్ కూడా వేస్తారనమాట, ఇట్లా ఎంట్రీ అన్నట్టు. మన పక్కన అయితే క్యూ వెళ్తాంది. ఇదంతా వెయిటింగ్ హాల్ అయితే ఉంది. నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను. ఇక్కడైతే అందరూ కాళ్ళు కడుక్కొనేసి తల మీద నీళ్ళు చల్లుకొని అయితే వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారో మరి, దీనికి ఏదో పేరు ఉంది. మంచి వీడియో చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు. అమ్మ టైం వచ్చేసి 1:11 అయితే అవుతుంది. నేను మార్నింగ్ 7:30కి ఏమో లోపలికి వెళ్ళినా, ఇప్పుడు బయటకు వచ్చిన. నిజంగా అసలు ఫుల్ మామూలుగా లేదు. అందరూ తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను అనమాట. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ శక్తిపీఠం అనమాట. చాలా బాగుంటుంది టెంపుల్. అవుట్లుక్ అయితే మొత్తం చూపిస్తా టెంపుల్ది, చూడండి. ఓవరాల్ టెంపుల్ వ్యూ అయితే ఇట్లే ఉంటుంది మామ. బాగుంది, చాలా బాగుంది. మామూలుగా ఉండదు లోపలికి వెళ్ళిన తర్వాత. అందరూ అయితే తప్పకుండా ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి. ఇది ఫ్రంటల్ వ్యూ అనమాట. ఇందాక చూసింది బ్యాక్ లుక్. ఇద్దామమ్మ, ఇక్కడ నుంచి ఎంటర్ అవుతాం అనమాట. అట్లా ఆ పైన నుంచి ఇట్లా వచ్చేసి ఇట్లా లోపలికి అయితే వెళ్తాం. అందరు నిలబడినారు చూడొచ్చు. వీటి నుంచి అయితే టెంపుల్ వ్యూ వస్తుంది. అందరూ ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. ఇద్దరు ఫోటోగ్రాఫరు. ఈడ దీపాలు కూడా వెలిగిస్తున్నారు. టెంపుల్ వల్లే ఫ్రీ భోజనం పెడతారనమాట, అదే తింటాను ఇప్పుడు.
అసలు పొద్దున్న నుంచి ఏమైతే తినలేదు అమ్మ. ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకునేసి ఇంకా ఇదైతే ఒక 6 ఉంటాయి 60 రూపీస్, అదొకటి తీసుకొనేసి వచ్చేసిన అనమాట. అక్కడే అన్నదానం పెడతా అంటారు, ప్రసాదము అంటే అన్నదానం జరుగుతూ ఉంటుంది. 12 o'clock నుంచి 3 o'clock వరకు అయితే ఉంటుంది. అక్కడ అట్లే తినేసి అక్కడి నుంచే వచ్చేసిన అనమాట. ఫుల్ పెడతారనమాట, మనకి ఎంత కావాలంటే అంత తినేసి వచ్చిన. చూస్తున్నారు కదా క్లిప్పు. ఇప్పుడైతే ఇంకా హాస్టల్కి వెళ్ళడమే అనమాట. ముఖ్యంగా ఈ టెంపుల్కి వస్తే ఏంటంటే మీరు ఫుల్గా ప్రిపేర్ అవుతారండి. ఎంతసేపు అవుతుందో దర్శనం చెప్పలేము. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. మీకు 4 o'clock వస్తే 500 రూపీస్ టోకెన్ అయితే ఉంటుంది. అది దొరికితే మీకు తొందరగా అయిపోతుంది. ఇంకా లేదంటే మీకు చుక్కలే. మళ్ళీ ఏదైనా స్నాక్ తినేసి రండి అనమాట. పొద్దున్న కొంచెం లేట్ అయితే డైరెక్ట్గా, లేదంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ 1 వరకు అయితే అట్లే ఉండాల్సి వస్తుంది. నేను ఇప్పుడు పొద్దున ఎప్పుడు 7:30కి వెళ్ళింటే ఇప్పుడు 1:30 వచ్చిన బయటికి. ఇంకొకటేసారి తిన్నా అనుకో, అది వేరే విషయం. సో అట్లుంటుంది ఇక్కడ సిచ్యువేషన్. అయితే కొంచెం ప్రిపేర్డ్గా రండి. 20 రూపీస్ ఇచ్చి అయితే సిఎన్జి వెహికల్లో అయితే వచ్చేసిన. 7 సీటర్ ఎక్కువ దాంట్లో వచ్చినా అనమాట కిందికి. ఇప్పుడైతే హాస్టల్కి వెళ్తాను. బస్సు అయితే ఒకటి వచ్చి వెళ్ళిపోతుంది. ఎక్కితే పోతుంది అనుకుంటా, కానీ నెక్స్ట్ బస్కి వెళ్తా. నాకు ఏదైనా కానీ పరిగెత్తుకుంటే ఎక్కకూడదు, నిదానంగా ఎక్కాలన్నమాట. అదే మా బస్సు ఎక్కేసి ఇక్కడ మా హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసి ఒక 10 రూపీస్ ఛాయ్ అయితే తాగుతున్నాను. ఇంకా ఇంతటితో అయితే ఈ వీడియో క్లోజ్ చేస్తున్నామమ్మ. బాయ్ బాయ్, టేక్ కేర్.